నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆహ్, గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఇప్పుడు మీరు వినే ఉంటారు ఒక వార్త. ఏంటంటే ఒక నక్షత్రాని మిస్ వైజాగ్ అంట. సో, ఆవిడ భర్త అంటే దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది పెళ్లి చేసుకొని. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిండు వేరే అమ్మాయితో అని చెప్పేసి ఇప్పుడు బాగా వార్తలొస్తున్నాయి. అంటే ఏంటి సార్ అసలు ఇండస్ట్రీలో అంటే లాయల్‌గా ఉండలేరా భార్యాభర్తలు? ఉండలేరు. హ్మ్. ఉండలేరు అంతే. అదే అసలు మీ ఆన్సర్ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇదే. కానీ దాని గురించి పొడిగించకపోతే మన దగ్గర ఈ వీడియో ఉండదు కాబట్టి పొడిగించాలి. ఆ నక్షత్రం ఇప్పుడు ఆ అమ్మాయికి 35 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు పట్టుకుంది. ఎప్పుడు పెళ్ళయింది? ఎప్పుడు తనకి 18 సంవత్సరాలు అప్పుడు ఆ మిస్ వైజాగ్ అనేది చిన్నది. అది పెద్ద సీన్ ఏం కాదు. ఎవరో ఆడియోలో అందులో వచ్చింది కాబట్టి యూట్యూబ్‌లో వాడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారనే ఒక పాయింట్ అనేది మగవాడిని ఇచ్చేయచ్చు అని చెప్పేసి మనం పెడతాం. లేకపోతే అంత పాపులర్ ఏం కదా అబ్బాయి. ఎంత మిస్ వైజాగ్ అంటే ఏంటి? ఈ రోజున మిస్ వైజాగ్, మిస్ కాకినాడ, మిస్ విజయవాడ, మిస్ అనకాపల్లి అలా అయిపోయినాయి. మీకు అర్థమైందా? వాళ్ళకి మిస్ వైల్డ్ అమ్మాయిని ఏమంటలేదు నేను. నిజంగా ఈ ఈ బ్యూటీ పెంజెంట్స్ అంటే ఏంటి? 5, 7 ఉండాలి. వీళ్ళంతా పొట్టోళ్ళు. ఆ పొట్టిగా ఉన్న గ్యాంగ్ అంతా వచ్చేసిన వాళ్ళు తమన్నా కాజల్ వాళ్ళను అక్కడ పని చేయకుండా వచ్చేసిన వాళ్ళు అంతా గ్యాంగ్. ఇక్కడ నేను అడ్వర్టైజింగ్ మ్యాన్గా చెప్తున్నాను. మీకు అర్థమైందా? వాళ్ళందరూ ఫోటో షూట్కి పని చేస్తారు. చీర గెర కట్టుకుని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుని అందంగా నుంచుని ఉంటారు కదా, ఆ పిక్చర్లు పనిచేస్తారు వాళ్ళు. అలాగే వైజాగ్లో పెద్ద మిస్ వైజాగ్ అంత సీన్ ఏమి లేదు. ఏమో అండి, ఏముంటారు వాళ్ళు? అవి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అంటే ఎప్పుడో అయిపోయాడు, మోజు తీరిపోయిన తర్వాత అదర్లాగా ఆవిడ వెళ్ళాడు. వీడు కాకపోతే అమ్మాయి మీద ఆ అమ్మాయికి వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అబ్సెషన్ అయిపోయింది అన్నమాట. షీ వాజ్ సో అబ్సెస్డ్ విత్ దట్ ఫెలో. అది అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయింది. బట్ వెళ్ళిపోయి అంటే ఏదో పట్టు కొట్టడం ఏదో చేసిందట్టుంది. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడేస్తుంది. వదిలే, పిల్లలు కానీ లేకపోతే పిల్లలు ఉన్నా కూడా న్యాయం అడుగు తప్పితే నువ్వు ఇలా చేయడం వలన నీతో పాటు ఆడు కూడా పాపులర్ అవుతాడు. దీనివల్ల ఏంటి ప్రయోజనం? అల్లరి చేసుకోవడం తప్పితే 10 మంది దగ్గరికి ఎవరి దగ్గర తీసుకెళ్ళటం, లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే తీసుకెళ్ళటం. చాలామంది ఉన్నారు అక్కడ వైజాగ్లో. వాళ్ళతో చెప్పి చేయించాలి. వాళ్ళు చేయిస్తున్నారు, వాళ్ళు చెప్పిన దగ్గర కూడా చేయలేదు, అప్పుడు అల్లరి చేయాలి. అది బాధ్యతాయుతమైన అందరూ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఎంవి సత్యనారాయణ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ బాలకృష్ణ కొడుకు వీళ్ళందరూ నిలబడతారు కదా, చాలామంది ఉన్నారు పొలిటికల్ పీపుల్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పోలీసులు కూడా అథెంటిక్గా చేసుకోవాలి. కానీ నువ్వు ఊరికనే ఏడుస్తూ ఉంటే ఆడది ఏడుస్తుంది. ఎందుకంటే ఆడంతా అలాగ ఉంటాడు, మగవాడు అలాగ ఉండకపోతే అలాగ ఉంటాడు. చపలత్వం అంతే. అండ్ అప్పుడు నాకు తెలిసి నాకు ఏమర్థమైందంటే ఆ ఏడ్చేసి చెప్తుంది. ఏంటి తనకేంటి ప్రయోగం? ఇక్కడ ఏడ్చే వాళ్ళ మీద క్యాష్ చేసుకోవడమే యూట్యూబ్ లక్షణం. దాన్ని ఇంకా 4 అవి పెట్టి చేస్తారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందంట, అండర్వేర్తో ఉన్నాయట, అని కొట్టిందట, అవి కూడా పెడతారు. చూస్తూ ఉండండి. ఇవే చూస్తూ ఉంటాం కొంతకాలం. మనకి ఒకదాని తర్వాత కూడా రావాలి కాబట్టి. ఆ అమ్మాయి అలాగే ఏడవ వెనకాల న్యాయం ఉంది, కానీ దెర్ ఈజ్ నో యూజ్. ఇప్పుడు ఆయన బ్యాట్ చేసు మరి ఇద్దరు కలిసి బతకగలరా? పోనీ బతకలేరు. సోషల్ మీడియాలో నువ్వు ఎప్పుడైతే నువ్వు వాటి గురించి చెప్పావో, మనలాంటి ఛానల్లో ఇంకా కొన్ని బెటర్ ఛానల్స్ ఇంకా చాలా మంది ఉంటారు. పెరుగు మీద పిండా కూడా చెప్పాను కదా, ఇంకొకరి యొక్క బాధని క్యాష్ చేసుకునే వాళ్ళే ఇద్దరు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఆడినప్పుడు ఎవరు బ్యాట్ అయిపోతారు? నిజంగా వాడు కలవాలి. మళ్ళీ నేను ఇక్కడి నుంచి బుద్ధిగా ఉండడు. మగవాడిది కుక్కతో ఒక వంకర టైపు. ఓకే, ఆడదే అంతే. కాకపోతే నీకు ఏదో పిల్ల పుట్టేసి లేట్ అయిపోయింది కాబట్టి ఇంక నేను ఎవరో చూడరని నువ్వు అనుకుంటున్నావు. ఇటువంటి వాళ్ళని వదిలేసి యూ షుడ్ గో ఫర్ సంథింగ్ ఎల్స్. వాడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? భరణమా? ఎస్, ఈ విల్ గివ్. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన పిక్చర్స్ అన్నీ పెడితే కోర్ట్ విల్ జైల్ హిమ్. అండ్ ఐ వాంట్ టు డైవర్స్ నా ఉందనుకో, ఈ ఛానల్ కానీ చూస్తే అమ్మాయి చెప్తున్నాను, సో హీ హ్యాస్ టు పే. విమెన్కి చాలా మంచి ప్యాకేజీలు వచ్చేసినాయి కోర్టులో. ఇష్టం వచ్చినట్టు అధివేశాలు వేసి మానేయటాలు లేవు. అంచేత ఆ విధంగా న్యాయం కోరుకోవటం కోసం ఒక వీడియో చేస్తే కదా ఇక్కడి నుంచి ఆపేయి. పెద్ద అల్లరి చేసామనుకో, వాడు ఇచ్చేది కూడా ఎవడు. నా దగ్గర లేవంటాడు. ఏం పెట్టుకుంటారు? జైల్లో పెట్టుకోమని అంటాడు. పెట్టుకున్న తర్వాత వచ్చిపోతాం. ఒక సంవత్సరం తర్వాత ఎవడో పొలిటీషియన్కి ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి బయటకు వచ్చేస్తాడు వేలి మీద. అది మళ్ళీ వెళ్ళడు బ్యాక్. నాకు ఎంతమంది తెలుసు, యావజ్జీవ కారాగార శిక్ష చేసిన తర్వాత బయటకు వచ్చేసి వాళ్ళకి ఓన్లీ ఒక పాస్పోర్ట్ ఉండదు అంతే. ఓకే.
ఇండియాలో హ్యాపీగా తిరుగుతాడు. ఆ యదవ ముఖం మళ్ళీ వేరే దేశం మీదకి వెళ్తాడు. మా రిలేషన్స్లోనే మరి ఇద్దరు ముగ్గురు అదేటప్పుడు మీకు. సో ఏదో చేసేది జరిగిపోయింది, జైల్లో పెడతారు, బయటకు వచ్చేస్తాడు. ఆ విధంగా నీకు ఏ విధంగా న్యాయం జరగాలనే పాయింట్ మీద ఫోకస్ చేసి కోర్టులో పెట్టి చేయాలి. కానీ నువ్వు మళ్ళా బతికే ఉద్దేశంతో దళర చేస్తాడు, ఎలా బతుకుతాడు అన్నాను. వాళ్ళకే కాదు, విడాకులు ఇచ్చే ప్రతి దానికి చెప్తున్నాను, ప్రతి వాడికి. ఒకసారి అల్లరి చేసు, వై విల్ యూ కమ్ బ్యాక్, వచ్చినా కూడా కలిసి బతకగలరా? వాడిని దుబ్బెత్తి పోసేసింది, వాడి మానాన్ని తీసేసింది. వేరే భాషలో చెప్పాలి, తమిళ్లో చెప్పాలంటే వాడికి మానభంగం జరిగిపోయింది. ఓకే, వాడు వచ్చి మళ్ళీ ఎలా బతుకుతాడు? యూ కెనాట్ లివ్. సేమ్ వైస్ వర్సా. నువ్వు ఒకవేళ ఎవరితో ఉన్నప్పుడు ఆడు చూసినా కూడా ఆడు ఇంత గొడవ చేశాడు అనుకో, ఆడొకసారి లోకి అవుతాడు, నువ్వు ఎదవ కాబట్టి నీ వెళ్ళకూడదు వెళ్ళేది అని చెప్పేసి. ఇలా గొడవ పడి నుంచి ఏముంటుంది, వీళ్ళకి పండగ ఛానల్స్కి, చూసేవాళ్ళకి కూడా మంచి సపరేట్గా చూస్తారు. ఒక లవ్ అఫేర్ ఫెయిల్ అయిందంటే పెద్ద పెద్ద ఇచ్చారు, వీళ్ళిద్దరు లవ్ చేసి బాగా పెళ్లి చేసుకున్నారంటే ఎవరు చూడాలి సినిమాని, ఫెయిల్ అయితే చూస్తారు. అర్థమైందా? ప్లస్ వీడు ఎవరిని లవ్ చేశాడు, ఇంకొకళ్ళ భార్యను లవ్ చేశాడంటే ఇంకా బాగా ఆడేది సినిమా. ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి. ప్రస్తుతం ఉంది. పీపుల్ వాంట్ సంథింగ్, మన అన్నాం కదా రేవ్ పార్టీలో, సంథింగ్ ఇల్లీగల్, సంథింగ్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది వీళ్ళు లైక్ చేస్తారన్నమాట. పాపం పెరిగిపోయిందంటే పాపం పెరిగిపోయింది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలన్నాను, మనం బ్యాంకులో లోన్ తీసుకుంటాం కదా, కారుకి కానీ దానికి కానీ షేర్లకు కానీ చేసుకుంటాం కదా, ఆ లోన్ మీకంటూ ఒక సిబిల్ అని ఉంటుంది. సిబిల్ తెలుసు కదా, సిబిల్ కోర్ట్ కాదు, సివిల్ కాదు, సిబిల్, CYBIL, సిబిల్ అంటే సిబిల్ కౌంట్. ఇది ఆ కౌంట్ లో మీకు 0.600 700 పేద ఉంటేనే మీకు లోన్ ఇస్తారు. మీరు అంతకుముందు ఏమైనా లోన్ తీసుకుని ఈ చెక్కులు అవి బౌన్స్ చేశారనుకోండి, సిబిల్లో బ్యాడ్ చూపిస్తుంది. ఆ సంస్థలో పెట్టదు, గవర్నమెంట్ కాదు అది. ప్రపంచంలో ఉన్న మన అన్ని అకౌంట్లో వాళ్ళు చేస్తున్నారు. నీకు లోన్ రాదు బికాజ్ నీ సిబిల్ మార్క్స్ బాగాలేవు, నువ్వు బాగా కట్టలేదు, అంతకుముందు 2-3 సార్లు బౌన్స్ అయిపోయింది, లేదా 2 సార్లు ఎగ్గొట్టావు, ఈ లోన్ ఎగ్గొట్టావు అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది మనకి, నీకు ఫ్రెష్ లోన్ రాదు. అలాగా నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, మన ఛానల్లో కర్మకు కూడా ఉండాలి స్కోరింగ్. కర్మ ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది అనుకోండి, నీ కర్మ స్కోరింగ్లో ఇంకా ఎక్కువ నీకు అన్ని మార్కులు లేవు నీకు, ఈ జన్మ కానీ ఆ జన్మ కానీ. మీకు అర్థమైందా? ఆ సిబిల్ స్కోర్ లాగా కర్మ స్కోర్ ఒకటి ఉంటే బాగుంటుందని నా సజెషన్. ఓకే, ఆ విధంగా ఒకటి సాఫ్ట్వేర్ తయారు చేసి మొత్తానికి ప్రపంచంలో ఉన్న మన అన్ని అకౌంట్లో వాళ్ళు చేస్తున్నారు. నీకు లోన్ రాదు బికాజ్ నీ సిబిల్ మార్క్స్ బాగాలేవు, నువ్వు బాగా కట్టలేదు, అంతకుముందు 2-3 సార్లు బౌన్స్ అయిపోయింది, లేదా 2 సార్లు ఎగ్గొట్టావు, ఈ లోన్ ఎగ్గొట్టావు అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది మనకి, నీకు ఫ్రెష్ లోన్ రాదు. అలాగా నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, మన ఛానల్లో కర్మకు కూడా ఉండాలి స్కోరింగ్. కర్మ ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది అనుకోండి, నీ కర్మ స్కోరింగ్లో ఇంకా ఎక్కువ నీకు అన్ని మార్కులు లేవు నీకు, ఈ జన్మ కానీ ఆ జన్మ కానీ. మీకు అర్థమైందా? ఆ సిబిల్ స్కోర్ లాగా కర్మ స్కోర్ ఒకటి ఉంటే బాగుంటుందని నా సజెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ.